హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ 30 నుంచి 35 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఆర్గ్యుబుల్లీ రెండు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అందులో ఒకటి మోటో H50 Pro. రీసెంట్ గా ఒక 2 వీక్స్ బ్యాక్ నేను మోటో H50 Pro రివ్యూ పెట్టాను. దానిలో చాలా మిక్స్డ్ కామెంట్స్ వచ్చినాయి. ఏమైనా వచ్చినాయంటే 30 వేల రూపాయలు ఇదే ది బెస్ట్, ఇదే ది ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పి కొంతమంది అన్నారు. అండ్ ఇంకొంతమంది 32 వేల రూపాయలు ప్రైస్ పెడుతున్నప్పుడు ఇంకొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుని iQOO Neo 9 Pro తీసుకోవడం బెటర్ కదా అని ఇంకొంతమంది అన్నారు. నిజమే, రెండు కూడా సిమిలర్ ప్రైస్ సెగ్మెంట్స్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మోటో H50 Pro వచ్చరికి బేస్ మోడల్ 8GB 128GB మోడల్ 68 వాట్ ఛార్జర్ బాక్స్ లో వచ్చే మోడల్ వచ్చరికి 32,000 రూపీస్ ఉంది వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్స్ నేను చెప్తున్నా. అండ్ iQOO Neo 9 Pro వచ్చరికి వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్స్ 8+128GB మోడల్ 34,999 అంటే 35,000 రూపాయలు ఉంది. సో 32,000 రూపాయలు పెట్టి మోటో H50 Pro తీసుకోవాలా లేదంటే 3,000 ఎక్స్ట్రా పెట్టుకొని iQOO Neo 9 Pro తీసుకోవాలనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. సింపుల్ గా ఈ వీడియోలో మీకు ఒక ఆన్సర్ అయితే ఇస్తాను. మరీ స్పెసిఫికేషన్స్ లోకి ఇన్ డెప్త్ గా వెళ్ళను. ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఫోన్ బెటర్ ఉందని చెప్పి మీకు ఒక సింపుల్ ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ రెండు ఫోన్స్ ని రివ్యూ కోసం నేను కొని వాడాను. iQOO Neo 9 Pro రివ్యూ మన ఛానల్లో ఉంటుంది అండ్ మోటో H50 Pro రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. సో నేనేం వాడకుండా చెప్పట్లేదు, రెండు ఫోన్స్ కూడా వాడే చెప్తున్నా. పక్కన వాడకపోయినా కానీ రఫ్ ఐడియా ఉంటది కదా, ఏ డిపార్ట్మెంట్ లో ఏది ఎలా పర్ఫార్మ్ చేసింది, ఏ డిపార్ట్మెంట్ లో దేనిలో ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది కదా. దాన్ని బట్టి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఈ కంపారిజన్ వీడియో తర్వాత రెండిట్లో ఏ ఫోన్ కొనాలని మీకు క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఆ ఫోన్ పర్సనల్ రివ్యూస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి ఆ రివ్యూస్ కూడా చెక్ చేయండి. ఆ రివ్యూస్ లో మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి. డిజైన్ వచ్చరికి ఎవరి పర్సనల్ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది. సో ఈ రెండు ఫోన్స్ కూడా మీకు వేగా లెదర్ బ్యాక్ తోటి వస్తాయి. ఒకటి మోటో లెక్స్ 11 వచ్చరికి వేగా లెదర్ బ్యాక్ తోటి వస్తుంది అండ్ ఇంకోటి వైట్ కలర్ వచ్చరికి అసిటేట్ మెటీరియల్ తోటి వస్తుంది. అది హ్యాండ్ మేడ్ పర్ల్ డిజైన్ అని చెప్పి తీసుకొని వచ్చారు. అండ్ iQOO Neo 9 Pro లో వచ్చరికి ఒకటే మోడల్ లెదర్ బ్యాక్ తోటి వస్తుంది, ఫీరీ రెడ్ కలర్. ఇది మీకు డ్యూయల్ టోన్ లెదర్ బ్యాక్ తోటి వస్తుంది. ఒకసారి గ్రే ఉంటుంది, ఒకసారి రెడ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది నచ్చితే మీకు అది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా రెండు బాగానే ఉంటాయి. రెండు కూడా లైట్ వెయిట్ అనే చెప్పుకోవచ్చు. మోటో వచ్చరికి 187 గ్రామ్స్ దగ్గర వెయిట్ ఉంటుంది అండ్ iQOO వచ్చరికి 190+ గ్రామ్స్ అయితే ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి అయితే మోటో మీకు కొద్దిగా చిన్నగా కంఫర్టబుల్ గా ఉంటుంది. మీ కొద్దిగా పెద్ద చేతులు అయితే iQOO కూడా బాగానే ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ లేదు, అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ముందే చెప్పా, రెండు కూడా మీకు వెనకాల లెదర్ బ్యాక్ తోడు వస్తాయి. అండ్ చుట్టూ ఉండే ఫ్రేమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మోటోలో సరే మీకు చుట్టూ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది, అదే iQOO వచ్చరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కూడా మోటోలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ iQOO వచ్చరికి షార్ట్ సెన్సేషన్ గ్లాస్ ఉంటుంది. సో ఇక్కడ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం ప్యూర్ క్వాలిటీ వైస్ మీకు మోటో బెటర్ ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేస్ రెండు కూడా మీకు బాగానే ఉంటాయి. రెండు కూడా మీకు AMOLED డిస్ప్లేస్, రెండు కూడా మీకు 1.5K రెజల్యూషన్ ఉంటుంది అండ్ రెండు డిస్ప్లేస్ కూడా మీకు ప్రాక్టికల్ గా చూడడానికి బాగానే ఉంటాయి. బట్ ఇక్కడ మోటోలో కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, iQOO వచ్చరికి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. సో మీకేది ఇష్టం, మీకు కర్వ్డ్ డిస్ప్లే ఇష్టమా ఫ్లాట్ డిస్ప్లే ఇష్టమా, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. మీ యూస్ కేస్ కి ఏ డిస్ప్లే సూట్ అవుతుంది, కర్వ్డ్ డిస్ప్లే బాగుంటుందా ఫ్లాట్ డిస్ప్లే బాగుంటుందా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. మీకు ఒకవేళ ఆ రెండింటి మధ్యలో తేడా తెలియదు, ఏ డిస్ప్లే తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు అంటే, ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నేను వీడియో చేసా కర్వ్డ్ డిస్ప్లే తీసుకోవాలా ఫ్లాట్ డిస్ప్లే తీసుకోవాలని. ఆ వీడియో మీకు పైన ఐకార్డ్స్ లో పెడతాను, ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఆ వీడియోలో మీకు కర్వ్డ్ డిస్ప్లేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంది, ఫ్లాట్ డిస్ప్లేకి మీకు ఉన్న అడ్వాంటేజ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. అండ్ డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ అయితే మాత్రం మోటోలో మీకు బెటర్ ఉంటుంది. దగ్గరగా 2400 నిట్స్ దాకా సన్లైట్ విజిబిలిటీ అవుతుంది. అండ్ ప్రాక్టికల్ గా నేను రెండు యూజ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం నాకు మోటో సన్లైట్ విజిబిలిటీ అయితే బెటర్ అనిపించింది iQOO తోటి కంపేర్ చేస్తే. అండ్ ఇక నెక్స్ట్ కెమెరాస్, ఇది ఒక డీల్ బ్రేకింగ్ ఆస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ అయితే ప్రైమరీ కెమెరాస్ రెండు ఫోన్స్ లో మీకు బాగానే ఉంటాయి. ప్రైమరీ కెమెరా మోటోలో వచ్చరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అది ఆమ్ని విజన్ సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అదే iQOO వచ్చరికి 50 మెగాపిక్సెల్ సోనీ AMX 920 ఫ్లాగ్షిప్ సెన్సర్ ఉంటుంది, దీనికి కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ప్రైమరీ కెమెరాస్ బ్యాక్ సైడ్ రెండు కూడా బాగానే ఉంటాయి. బట్ రెండు ఫోన్స్ నేను వేరుగా యూజ్ చేసా, పక్కనే రెండు ఫోన్స్ ఒకేసారి యూజ్ చేయలేదు. ఒకేసారి యూజ్ చేసి ఉంటే ప్రాక్టికల్ కంపారిజన్ కెమెరా కంపారిజన్ మీకు తీసుకొచ్చామండి. బట్ నా యూజర్ ఎక్స్పీరియన్స్ లో మాత్రం డే లైట్ లో అయినా కానీ లో లైట్ లో అయినా కానీ రెండు ఫోన్స్ బ్యాక్ కెమెరాస్ అయితే మీకు బాగుంటాయి. బ్యాక్ కెమెరాస్ కాకుండా మిగతా కెమెరాస్ విషయంలో మీరు డెసిషన్ తీసుకోవాలి. మిగతా కెమెరాస్ వచ్చేసరికి iQOO లో మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అదే మోటోలో చూసుకుంటే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, దీని విషయం మీరు 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, దీనికి కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ iQOO తోటి కంపేర్ చేస్తే బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మోటోలో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇదే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మోటోలో మీరు ఫ్రంట్ కెమెరాను యూస్ చేసి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ బ్యాక్ సైడ్ అన్ని కెమెరాస్ యూస్ చేసి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అదే iQOO వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాను యూస్ చేసి మీరు 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బట్ ప్రైమరీ కెమెరా తీసేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రంట్ కెమెరాకి వచ్చామంటే వాటిలో ఓన్లీ మీరు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ నన్ను కెమెరా పరంగా ఓ ఫోన్ పిక్ చేసుకోమంటే మాత్రం నేను ఖచ్చితంగా మోటోని పిక్ చేసుకుంటా. ఎందుకంటే మోటోలో మీకు డెడికేటెడ్ గా టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ టెలిఫోటో లెన్స్ తోటి మీరు డెడికేటెడ్ గా 85mm పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. ఆ 85mm పోర్ట్రేట్స్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి. iQOO కూడా 2x పోర్ట్రేట్స్ ఉంటాయి. బట్ ఆ 2x పోర్ట్రేట్స్ తోటి కంపేర్ చేస్తే మోటోలో పోర్ట్రేట్స్ మీకు చాలా బెటర్ డీటెయిల్స్ అండ్ చూడడానికి చాలా బాగుంటాయి. సో కెమెరా పరంగా నన్ను ఫోన్ పిక్ చేసుకోమంటే మాత్రం మోటో బెటర్ ఫోన్, నేను మోటోని పిక్ చేసుకుంటా. అండ్ ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం మీకు క్లియర్ విన్నర్ iQOO అనే చెప్పాలి. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ మీకు
డెడికేటెడ్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ర్యామ్ వచ్చరికి LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ వచ్చరికి UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ ఐక్యూలో మీరు 90 FPS గేమింగ్ ని మీరు హ్యాండిల్ చేయొచ్చు. BGMI 90 FPS లో చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. అండర్ 35,000 వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ఫోన్ ఇది అని చెప్పాలి. అండ్ మోటోలో కూడా మీకు గేమింగ్ బాగానే ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది. LPDDR4X ర్యామ్ తోడు వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ తోడు వస్తుంది. సో స్టోరేజ్ విషయంలో మీరు మోటోలో ఇక్కడ కాంప్రమైజ్ నోటీస్ చేయొచ్చు. అండ్ ప్రాక్టికల్ గేమింగ్ కూడా మోటో మీకు 60 FPS గేమింగ్ ని హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ కూడా బాగుంది, బాగాలేదని చెప్పట్లేదు. బట్ ఓన్లీ గేమింగ్ నా హైయెస్ట్ ప్రయారిటీ. నేను కూర్చొని 4-5 గంటలు కంటిన్యూస్ గా BGMI లాంటి గేమ్ ఆడతానంటే మీకు ఐక్యూ బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ ఐక్యూ మీకు ఫార్ బెటర్ ప్రాసెసర్ తో కూడా వస్తుంది. అక్కడ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఇక్కడ మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఉంటుంది. బట్ అక్కడ గుర్తుపెట్టుకోండి, మోటోలో గేమింగ్ బాగాలేదని చెప్పట్లేదు. మోటోలో కూడా గేమింగ్ బాగానే ఉంది. బట్ మోటో తో కంపేర్ చేస్తే ఇంకా ఫార్ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఐక్యూ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, మోటోలో వచ్చరికి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇక్కడ మోటో మీకు 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ మీరు తీసుకునే మొబైల్ వేరియంట్ ని బట్టి బాక్స్ లో వచ్చే ఛార్జర్ అయితే వేరీ అవుతుంది. మీరు బేస్ మోడల్ 32,000 రూపాయలకి 8+128GB మోడల్ తీసుకుంటే బాక్స్ లో ఓన్లీ మీకు 68 వాట్ ఛార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు టాప్ అండ్ మోడల్ 12GB ర్యామ్ మోడల్ 36,000 రూపాయలు పెట్టి తీసుకున్నారు అనుకోండి, దానిలో మీకు 125 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మోటో మీకు 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఐక్యూలో వచ్చరికి 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 125 వాట్ ఛార్జింగ్ స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా కానీ బాక్స్ లో 125 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఐక్యూలో మీకు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఏమీ ఉండవు. అండ్ ఇక ప్రాక్టికల్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా మీకు ఐక్యూలో బెటర్ ఉంటుంది. ఐక్యూలో మీకు దగ్గరగా స్క్రీన్ ఆన్ టైం 7 hours వరకు వస్తుంది. అదే మోటోలో వచ్చరికి నా యూస్ కేస్ లో 4.5 hours మాత్రమే వచ్చింది. నేను అప్పుడు బ్యాటరీ చెక్ చేసినప్పుడు మోటోని చాలా హెవీగా యూజ్ చేశాను. మీరు ఒకవేళ మీడియం యూజర్ అయితే 5.5 hours to 6 hours మధ్యలో స్క్రీన్ ఆన్ టైం అయితే రావచ్చు. బట్ బ్యాటరీ లైఫ్ పరంగా ఒక విన్నర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఐక్యూనే విన్నర్ అయితే అని చెప్పాలి. అండ్ ఇక ఛార్జింగ్ స్పీడ్స్ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండవు. రెండు కూడా మీకు విత్ ఇన్ 25 minutes ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతాయి 125 వాట్ ఛార్జెస్ తోటి. అదే మోటోలో మీరు 68 వాట్ ఛార్జర్ తీసుకున్నారు అనుకోండి, 28 minutes 30 minutes వరకు టైం పట్టింది. అండ్ ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సాఫ్ట్వేర్. మోటోలో సరే మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది. అదే ఐక్యూలో చూసుకుంటే ఫన్ టచ్ OS ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్ కూడా మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోటి వస్తాయి. అండ్ రెండు ఫోన్స్ కూడా మీకు 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. 4 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అంటే రెండు ఫోన్స్ లో కూడా మీకు ఆండ్రాయిడ్ 17 వరకు అప్డేట్స్ అయితే వస్తాయి. బట్ ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఎక్కడంటే ఎక్స్ట్రా ఫీచర్స్ విషయంలో. ఫన్ టచ్ OS వచ్చరికి మీకు కస్టమ్ OS కాబట్టి దీనిలో మీకు కావాల్సిన ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని ఉంటాయి. డ్యూయల్ యాప్స్ కానీ, యాప్ లాక్ కానీ, ఇట్లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని ఉంటాయి. బట్ మోటోలో ఇది మీకు స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి అట్లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి ఉండవు. డ్యూయల్ యాప్స్ కానీ, హైడ్ యాప్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. కాకపోతే మోటో కస్టమైజ్డ్ ఫీచర్స్ ఉంటాయి, మోటో గెక్సెస్ లాంటివి. అండ్ మోటో ఇది మీకు హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ తోడు వస్తుంది. థింక్ షీల్డ్ సెక్యూరిటీ తోడు వస్తుంది. మోటో సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది. అండ్ మోటోలో ఫ్యామిలీ స్పేస్ అని ఒకటి ఉంటుంది. అట్లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని కూడా మోటోలో మీకు కొద్దిగా బెటర్ ఉంటాయి. కాకపోతే ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండవు. అండ్ మోటో UI మీకు చూడడానికి అంతా కూడా క్లీన్ ఉంటుంది. అట్లాంటి థర్డ్ పార్టీ బ్లోట్వేర్ అయితే ఉండదు. అదే ఐక్యూ చూసుకుంటే మీకు ఫీచర్స్ ఉంటాయి, బట్ మోటోలో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ఉండవు. అండ్ అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు బ్లోట్వేర్ కూడా చాలా ఉంటుంది. అండ్ ఫన్ టచ్ OS లో మీకు యాడ్స్ కూడా వస్తాయి. సో ఈ OS విషయంలో కూడా మీరు డిసైడ్ అవ్వాలి. మీకు క్లీన్ అండ్ నీట్ సాఫ్ట్వేర్ కావాలంటే మోటో మీకు బెటర్ ఉంటుంది. లేదు ఎక్స్ట్రా ఫీచర్స్ నాకు ఇంపార్టెంట్, UI లో యాడ్స్ వచ్చినా పర్లేదు అనుకుంటే ఐక్యూ తోటి మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇక కాలర్ UI కూడా మోటోలో వచ్చరికి మీకు గూగుల్ డైరీ వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేయాలంటే అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. అదే ఐక్యూ వచ్చరికి మీకు కస్టమ్ డైలాగ్ తోడు వస్తుంది. కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి ఏం వినిపించదు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. రెండిట్లో కూడా మీకు NFC ఉంటుంది. అండ్ ఐక్యూలో వచ్చరికి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు IR బ్లాస్టర్ ఉంటుంది. అంటే ఫోన్ యూసెస్ మీరు మీ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ ని కంట్రోల్ చేయొచ్చు. టీవీని కానీ, ఏసీని కానీ ఫోన్ యూసెస్ కంట్రోల్ చేయొచ్చు. అలా IR బ్లాస్టర్ అయితే మీకు మోటోలో ఉండదు. బట్ ఐక్యూలో ఇంకొక అడ్వాంటేజ్ మీకు మోటోకు ఉంది. IP68 రేటింగ్ తోటి వస్తుంది. సో ఈ మోటో ఫోన్ మీరు నీళ్ళలో కూడా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 1.5 meter వాటర్ డెప్త్ లో 30 minutes వరకు మీకు మోటో సర్వైవ్ అవుతుంది. బట్ అట్లాంటి సర్టిఫికేషన్స్ అయితే ఐక్యూకి ఏం లేవు. ఐక్యూ మీకు వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కాదు. సో ఇవి ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ఉన్న డిఫరెన్స్ అయితే. ఇంకా ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకోవాలి, ఇక్కడ బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అండ్ డిస్ప్లే గురించి అయితే నేను పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అనేది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. అండ్ డిస్ప్లే రెండిట్లో ఒకేలాగా ఉంటుంది. డిస్ప్లే రెండిట్లో టై అవుతుందని చెప్పుకోవచ్చు. మిగిలిన ఆస్పెక్ట్స్ పరంగా చూసుకుంటే మీకు మోటో బ్రాండ్ నుంచి ఒక ఫోన్ కావాలి. కెమెరా మీకు బాగా ఇంపార్టెంట్, టెలిఫోటో లెన్స్ ఉండాలి. అండ్ ఫోన్ UI క్లీన్ ఉండాలి. ఎట్లాంటి బ్లోట్వేర్ ఉండకూడదు, ఎట్లాంటి యాడ్స్ రాకూడదు. UI ఎక్స్ట్రా ఫీచర్స్ లేకపోయినా పర్లేదు అనుకుంటే మోటో మీకు బెటర్ చాయిస్ అవుతుంది. లేదు ఈ రెండిట్లో నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలి, కెమెరా డిపార్ట్మెంట్ లో ఫ్రంట్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అవన్నీ కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు, బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా బాగుంటే చాలు, అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలి, 7 hours స్క్రీన్ ఆన్ టైం నాకు కావాలి, అండ్ IP68 రేటింగ్ లేకపోయినా పర్లేదు అనుకుంటే ఐక్యూ మీకు బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ ఈ రెండు ఫోన్స్ లో నా పర్సనల్ పిక్ నన్ను అడిగితే మాత్రం నాకు బ్యాటరీ చాలా ఇంపార్టెంట్. 4500 mAh బ్యాటరీ నాకు ఫుల్ వర్కింగ్ డే సరిపోదు. సో అందుకనే నేను ఐక్యూని పిక్ చేసుకుంటా. ఎందుకంటే ఐక్యూలో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా బాగుంటుంది, టెలిఫోటో కెమెరా అవన్నీ ఉండకపోయినా కానీ అవి మోస్ట్ యూస్ కేసెస్ లో నేనైతే యూస్ చేయను. నాకు ప్రైమరీ కెమెరా ఒకటి ఉంటే చాలు. అండ్ బ్యాటరీ లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా నాకు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఐక్యూని పిక్ చేసుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే ఐక్యూలో మీకు ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ కర్వ్డ్ డిస్ప్లే ఓవర్ కింద పడిందంటే పగిలిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫ్లాట్ డిస్ప్లే అంత ఈజీగా పగలదు. సో అందుకని నేను ఐక్యూని పిక్ చేసుకుంటా. బట్ ఈ
రెండింటి మధ్యలో ప్రైస్ డిఫరెన్సియేషన్ కూడా 3000 ఉంది. సో ఆ 3000 విషయంలో మీరు ఆలోచించుకొని మీ ప్రిఫరెన్స్ కి తగ్గట్టు మీరు ఫోన్ అయితే పిక్ చేసుకోండి. ఎవరి ప్రిఫరెన్స్ కి ఎవరి ఫోన్ బెస్ట్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ఓవరాల్ నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. 100K సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి మనం ఇంకా 30,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తొందరగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తొందరగా 100K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.